ఇప్పుడు అమ్మాయికి 18 సంవత్సరాలు నిండినాయని తీసేశారా? తీసేశారు మేడం. ఓకే జడ్జి గారు. ఆయన పిటిషన్ వేశారు మేడం. అంటే కోర్టు వారు తీయలేదు కానీ ఆయన పిటిషన్ వేశారు మేడం. పాపకే 18 దాటేసినాయి, తీసేది నేను కట్టలేకపోతున్నానని చెప్పి ఆయనే తీయించారు మేడం. ఓకే, పాప చదువుకుంటుందా అమ్మ ఇప్పుడు? ఇంకా సెకండ్ ఇయర్ లో ఉంది మేడం. ఓకే జడ్జి గారు. విజయ నిర్మల గారు, మీ పాపకి ఇప్పుడు భరణం ఇంతకు ముందు ఇచ్చారని అన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు మీ భర్త గారు ఒక పిటిషన్ వేసి దాన్ని మోడిఫై చేసేది అంటున్నారు, అంతే కదండి? అవును సార్. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటండి ఇప్పుడు దానికి సంబంధించి? అంటే అమ్మాయికి తీసేశారు కదా, చదివించుకోవాలా సార్? ఇంట్లో మరి 6000 రూపాయలు సరిపోతుంది సార్. మరి అమ్మాయికి లేకుండా మరి నేను మ్యారేజ్ చేయలేను. అంటే మీరు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ గురించి అడుగుతున్నారా అండి? అవును సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారేజ్ చేయాలన్నా నేను చేయలేను. రేపొద్దు మరి నేను అన్ని బాధ్యతలు మొయ్యాలంటే నాకు ఎలా వస్తుంది సార్? మరి అంటే కోర్టు వారు మీకు మంత్లీ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుందండి. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ గురించి దానికి అలిమోనీ లాగా ఇవ్వడం లాంటిది కుదరదు. మామూలుగా మంత్లీ మెయింటెనెన్స్కి ఇచ్చారు. దానికి కూడా మీ భర్త గారు తను మేజర్ అయ్యింది, 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి అది మోడిఫై చేయమని చెప్పి కోర్టు వారు ముందు వారు అడిగిన తర్వాత కోర్టు వారు మేబీ వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి డిసైడ్ చేసి అది మెయింటెనెన్స్ అనేది పాప మేజర్ అయినందుకు ఆపేయడం జరిగి ఉండొచ్చు. సో మ్యారేజ్కి సంబంధించి మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఇవ్వమని చెప్పి అటువంటి ఆదేశాలు ఇవ్వడం అయితే 125 CRPCలో అయితే అలాంటి ఇది లేదండి. మరి ఇంకేమంటారు సార్? ఎలా ఏమంటారు సార్? మరి విజయభాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ విజయ నిర్మల గారి కేసులో అండి సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ప్రకారము మేజర్ అయినా సరే, మనకి ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875లో మెజారిటీ యాక్ట్ వచ్చింది, 18 years దాటిన వాళ్ళందరూ మేజర్స్ అని చెప్పి. అయినప్పటికీ కూడా పిల్లలు చదువుకుంటున్న పక్షంలో మేజర్ అయినా సరే వాళ్ళ పెళ్లి అయ్యే వరకు కూడా వాళ్ళు మెయింటెనెన్స్ పొందడానికి అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి ఒకటి. దాని ప్రకారం విజయ నిర్మల గారు మీరు మీ భర్త వేశారు, తీసేశారు, మీరు కూడా ఒక పిటిషన్ వేయండి కోర్టులో. ఏంటంటే అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, చదువు పూర్తి కాలేదు, మ్యారేజ్ కాలేదు కాబట్టి మేజర్ అయినా సరే ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఆమె తండ్రి దగ్గర నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు కలిగి ఉంటారు వారు. కాబట్టి మీరు ఆయన వేశారు కాబట్టి పిటిషన్ తీసేశారని మీరు కామ్గా ఊరుకోకుండా మీరు మళ్ళీ ఒక లాయర్ గారిని అప్రోచ్ అయ్యి మీరు ఇంకొక పిటిషన్ వేయండి. మీ భర్త గారు వేసిన పిటిషన్ మీద ఆ ఆర్డర్కి మీరు సంతృప్తి చెందకపోతే ఆ ఆర్డర్ మీద మీరు అప్పీల్కి వేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది.